ప్రాక్టీస్ చేసే కొద్దీ నాకైతే చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. బట్ ఆ డౌట్స్ క్లారిఫై కూడా అక్కడ నేను చేసే విధానంలోనే నాకు క్లారిటీ అవుతున్నాయి. ఎవరిని అడగాల్సిన పని లేదు. ఎక్కడ ఎలా చేయాలి, ఏం పెట్టాలనేది నాకు చేసే విధానంలోనే అర్థమైపోతుంది. శారీ ప్రీప్లీటింగ్‌లో స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత బాగా ప్రీప్లీటింగ్ చేసినా గానీ స్ప్రెడ్డింగ్ సరిగ్గా చేయకపోతే మొత్తం వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అసలు లుక్ కూడా సరిగ్గా కనిపించదు. సో, ఈ స్ప్రెడ్డింగ్ అనేది మెజర్మెంట్స్‌తో చేయొచ్చు లేదా వితౌట్ మెజర్మెంట్స్‌తో కూడా చేయొచ్చు. నేనైతే ఈరోజు వితౌట్ మెజర్మెంట్‌తో స్ప్రెడ్డింగ్ అయితే చేశాను. పర్ఫెక్ట్‌గా కుదిరిందనిపించింది నాకైతే. అండ్ మిడిల్ ప్లీట్స్ దగ్గర అయితే నేను ఒక ఇష్యూని ఫేస్ చేశాను. ఎందుకంటే ఇది కట్ పీస్ శారీ అవ్వడం వల్ల మిడిల్‌లో ప్లీట్స్ అయితే ఎక్కువగా వచ్చాయి. సో, అవి అడ్జస్ట్ చేసేటప్పుడు నాకైతే కొంచెం ప్రాబ్లమ్‌గా అనిపించింది. బట్ నేను చేయగలను అన్న కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి అది నాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. బాక్స్ హోల్డింగ్‌లో చెస్ట్ ప్లీట్సే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే శారీ ప్లీటింగ్ ఫైనల్ లుక్ అంతా ఈ చెస్ట్ ప్లీట్స్‌లోనే ఉంటుంది. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి.